హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఇయాటి వీడియో వచ్చేసి ఏంటిదంటే ఎప్పుడో చేయాలి. నేను మీకు ఒకటైతే చెప్పా, నా వెనక ఎవరున్నారు, ఏంది, యూట్యూబర్ ఎడిటింగ్ ఎవరు చేస్తారు, థంబ్నెయిల్స్ ఎవరు చేస్తారు, వీడియో మొత్తం ట్యాగ్స్ అవన్నీ ఎవరిస్తారు ఏంది అని మీకు ఫుల్గా ఒక వీడియో అయితే పెడతానని. అది ఎప్పుడో పెట్టాలి, కానీ ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇప్పుడు అంతా జ్వరాలు అంతా ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి నాకు, పాపకి, ఇంట్లో అందరికీ ఫీవర్సే. చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నాం ఈ ఫీవర్ల వల్ల, అడ్మిట్ కూడా అయినాం. అందువల్ల మీకైతే వీడియోస్ పెట్టడం అయితే జరగలేదు. అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా కానీ అసలు తీసే అంత ఓపిక అయితే లేదు. అసలు చాలా టైఫాయిడ్, పాపకి డెంగ్యూ అట్లయితే వచ్చింది. అందువల్ల ఇక తీయాలన్న ఇంట్రెస్ట్, అంటే ఆ బాధలో తీయాలన్న ఇంట్రెస్ట్ అని అట్లా లేదు, అందుకే తీయలేదు. మీతో షేర్ చేసుకోవాలని బాగా అనుకున్నా కానీ ఇంకా ఓపిక లేక వీడియో అయితే తీయలేదు. ఇది ఎప్పుడో తీయాలి, నాకు 700 సబ్స్క్రైబర్స్ అయితే మీకు వీడియో, నెక్స్ట్ వీడియో అదే అని చెప్పిన. అసలు ఎప్పుడో తీయాలి, ఇప్పటికల్లా నాకు ఎప్పుడో అయ్యారు. ఆ వీడియో పెట్టినాక 1 వీక్లోపు ఎమ్మటే 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడు మనకి 700 సబ్స్క్రైబర్స్ దాటి కూడా 3-4 డేస్ అవుతుంది. కానీ జ్వరాలు వచ్చి తీయలేకపోతున్నాను, చాలా బాధపడ్డా. ఫైనల్గా అయితే ఇవాళ అయితే కొంచెం క్లియర్గా ఉన్నాం. కొంచెం ఇప్పుడే మొన్ననే క్యాన్లో అయితే తీపించినాం, కొంచెం మంచిగా ఉంది హెల్త్ అయితే. ఇప్పుడు పర్లేదు, పాప హెల్తీగా ఉంది, నేను హెల్తీగా ఉన్నా. ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ అనేది మొత్తం మంచిగా ఉందని అయితే తొందరగా ఈ వీడియో తీసి పెట్టాలి అనేసి అయితే మేము ముందుకైతే వచ్చేసిన. ఫైనల్గా ఇవాళైతే మీకైతే ఆ వ్యక్తిని అయితే చూపెడతా. ఆ వ్యక్తిని చూసినాక మీ అందరు షాక్ అవ్వచ్చు. తను కూడా ఒక యూట్యూబరే కాబట్టి. కానీ తను నా వెనకుండి ప్రతిదీ ఓన్లీ నేను వీడియో తీసుకోవడం, తను వచ్చేసరికల్లా వీడియోస్ తీసుకోవడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం, అంతే అండి. ఈ 2 పనులు నాయి. మొత్తం ఈ నా ఛానల్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఒకసారి అందరినీ నేను చాలా మనం ఖాళీగా ఉండి ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటే చాలా మంది ముసలోళ్ళు కానించి పెద్ద చిన్నపిల్లలు కానించి మిడిల్ ఏజ్ వాళ్ళు అందరు యూట్యూబ్ పెడతా ఉంటే, ఇది యూట్యూబ్ ఇది అనుకుంటా ప్రతిదీ అందరు వీడియోస్ పెడుతుంటే నాకు అనిపించేది, నేను కూడా ఛానల్ పెట్టాలి అని అనిపించేది. కానీ అసలు ఎట్లా పెట్టాలి, దానికి ఎట్లా ప్రాసెస్ ఉంటుంది, ఏమేమి కావాలి, అసలు ఏంది, మనీ కట్టాలా ఏంది, అవన్నీ మైండ్లో ఉండేవి. కానీ తెలియపోయేది, పెట్టాలని ఇంట్రెస్టే కానీ అసలు ఏం తెలియపోయేది. తనైతే నాకు ఇట్లా తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు కూడా యూట్యూబ్ ఛానల్ కావాలి అని అడిగితే, సరే నువ్వు చేయగలుగుతావు, నీకు చేసే అంత ఉంది, మంచిగా మాట్లాడుతావు, నువ్వు ఖచ్చితంగా నీకు తొందరగా సబ్స్క్రైబర్స్ అవుతారు, నువ్వు పర్లేదు రోజుకు ఒక వీడియో పెట్టుకో, ఏమవుతుంది అది ఇదని నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. సరే అనేసి తనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. ధన్షు బ్లాగ్స్ అని కూడా పెట్టాలంటే మా పాప పేరు శివ ధన్షిక, ధన్షు అని షార్ట్కట్లో ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్. అంటే నా ఛానల్లో నీకేమేమి ఇంట్రెస్ట్ ఉంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, కుకింగా లేకపోతే స్టిచ్చింగా. నేను లైట్గా నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు. ఆ స్టిచ్చింగ్ వీడియోస్ పెడతావా, కుకింగ్ వీడియోస్ పెడతావా, డైలీ వ్లాగ్స్ పెడతావా, ఆ పాప గురించి పెడతావా అని ఇట్లా మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అంట. అట్లా కూడా నాకు తెలియదు, అట్లా కూడా పెట్టుకోవచ్చు అని ఆల్ ఇన్ వన్గా నేనైతే ధన్షు వ్లాగ్స్ అండ్ ఐడియాస్ అని నాకు తెలిసిన ఐడియాస్ మీతో షేర్ చేసుకోవడం, మీకు నాకు తెలియని తెలుసుకోవడం కోసం అయితే ధన్షు వ్లాగ్స్ అని అయితే మా బ్లాగ్ పేరైతే, నా ఛానల్ పేరు అయితే ధన్షు బ్లాగ్స్ అని అయితే పెట్టుకున్నా. ఇట్లా చాలా రకాలుగా నాకు యూట్యూబ్ మీద 0% నాలెడ్జ్. తనైతే ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అని అయితే చాలా అంటే చాలా బాగా చెప్పిండు. అప్పుడు అనుకున్నాగా పెట్టే ముందు రోజుకి ఒక వీడియోలేగా మామూలుగా ఏదన్నా ఒకటి షూట్ చేసి పెట్టుకోవచ్చు, సింపులేగా అనుకున్నా. కానీ యూట్యూబ్ అనేది సింపుల్ అనేది అయితే అస్సలు కాదు. దాంట్లో సక్సెస్ కావాలంటే చాలా గ్రేట్. అసలు సక్సెస్ అయ్యేదంటే చాలు. కానీ ఇప్పుడు అనిపిస్తాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టముందుకేమో రోజుకో వీడియో పెట్టుకోవచ్చు, ఏమవుతుంది, పొద్దున్న దాకా జరిగేదే ఒక వీడియో తీసి ఆ యూట్యూబ్లో పెట్టుకుంటే అయిపోయింది అనేసి అనుకున్నా. ఇప్పుడు అనిపిస్తుందిగా ప్రతిదీ నా సబ్స్క్రైబర్స్కి ఏది నచ్చుద్ది, ఎట్లా చూస్తున్నారు వీడియో, ఎప్పుడు ఎట్లా చూస్తారు, ఏంది, ఏ వీడియోస్ చూస్తారు, పిచ్చి వీడియోస్ పెడతా, చూడరా, మంచి వ్లాగ్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, మంచిగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. వీడియో తీసుకోవడం కూడా పాపను పట్టుకోవడానికి, వీడియో తీయడానికి ఎవరైనా ఒక హెల్ప్ ఉండాలి, పాపను పట్టుకోవడానికైనా ఉండాలి, లేకపోతే నేను వీడియో తీసుకోవడానికి నాకు హెల్ప్ చేయడానికైనా ఉండాలి.
యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా అదేంది చాలా డిఫికల్ట్. అసలు మనం యూట్యూబ్లో రన్ అవుతున్నాం అంటే ఎంతోమంది చూస్తున్నాం, చాలామంది వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండడం వల్లే తొందరగా సెటిల్ అవుతారు ఈ మన యూట్యూబ్లో. యూట్యూబ్ అనేది చాలా కష్టం. మనం ఒక వీడియో పెట్టుకుంటే అయిపోయిద్ది, ఏమంటే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఏమంటే మనీ వస్తాయి, అదంతా ముచ్చట్లే అండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంటేనే చాలా డిఫికల్ట్. కానీ ఒక్కసారి సక్సెస్ అయ్యాం అనుకో, ఖచ్చితంగా ఏదన్నా హార్డ్ వర్క్ చేస్తే ఎవరన్నా ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. అసలు నేనైతే ఇప్పటికల్లా ఎప్పుడో సక్సెస్ కావాలి, కానీ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానీ ఏదో ఒకటి అప్పుడు పాపను పట్టుకోవడానికి, మళ్ళీ కొన్ని రోజులైతే మళ్ళీ సెల్ ఖరాబ్ అయ్యి, మళ్ళీ కొన్ని రోజులైతే హెల్త్ బాగాలేక, ఇట్లా రోజుకొక వీడియోస్ కుకింగ్ అన్న ఏదన్నా ఒకటి పెట్టాలి అనిపిస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. కానీ ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ఆల్ ద బెస్ట్ అక్క, సూపర్ అక్క, అది ఇది అనుకుని చాలామంది వాళ్ళు చెప్పే కామెంట్స్కి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ వీడియోస్ తీయలేకపోతున్నా. ఇప్పటి నుంచి డైలీ వస్తాయని అయితే నమ్ముతున్నా. నన్ను మాత్రం అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఫైనల్గా మీకు ఆ వ్యక్తి ఎవరు, ఏంది, ఇదంతా ఎందుకు అక్క సూది మాకు అనుకుంటారా, కానీ నా ప్రాబ్లం మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రతిదీ నా ఫ్యామిలీ కాబట్టి ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఎవరు, ఏంది, ఆయన ముచ్చట్లో మన ఛానల్ గురించి ఏమనుకుంటాడు, అసలు నేను నడపగలరా, ఏమేమి అసలు మనం అడుగుదాం ఆయన్ని ఏమనుకుంటారు, ఏంది. ఆయన వచ్చినాక అయితే నా ఛానల్ తొందరగా సక్సెస్ అయితే అవుతుంది అనుకుంటానా. చూద్దాం. నా వీడియోస్కి నాకే అట్లా పెరుగుతారా, తను ఫేమస్ కదా కొంచెం, ఏమంటే అవుతారా అని అయితే హోప్ అవుతుంది. ఇంకా తొందరగా సక్సెస్ అవుతుంది మన ఛానల్ అని. ఇప్పటి నుంచి ఆయన ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నుంచి నా వీడియోస్లో ఖచ్చితంగా ఆయనని రామని, ఆయనతో కలిసి వీడియోస్ తీయాలని అయితే అనుకుంటున్నా. తను మరి ఏమంటాడు ఏంది అనేది అయితే మీకైతే చెప్తాం. ఇప్పుడు తనైతే మీకైతే పరిచయం చేస్తా. మీకు ఆల్రెడీ పరిచయమైన వ్యక్తే, కానీ నా ఛానల్లో రావడం ఫస్ట్ టైము. ఆయన కొన్ని అడుగుదాం, మన ఛానల్ నడుపుతామా నడపలేమా అనేది కొన్ని అయితే అడుగుదాం. ఫ్రెండ్స్, ఫైనల్గా ఆ వ్యక్తిని అయితే నేనైతే చూపెడుతున్నా. ఇతనే అండి, రాము ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈయనకైతే ఛానల్ ఉంది. ఈయన ఎవరో కాదు, మా హస్బెండ్ అండి. 3 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఆయన అయితే ఛానల్ పెడతా అని అయితే ఫస్ట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. నీకు కూడా ఛానల్ ఉందిగా, నేను కూడా ఒక ఛానల్ పెట్టుకుంటా, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది అనేది అయితే తనైతే రిక్వెస్ట్ చేసిన. ఫస్ట్ అయితే వద్దన్నాడు. గర్ల్స్ ఎందుకు, వద్దులే, నేను ఏమొద్దు, ఇంట్లో నువ్వు పాపను చూసుకో, ఏమొద్దు, అది ఇది అనేసి అయితే రిక్వెస్ట్ చేసిన. నాకు పాప పుట్టిన తర్వాతకే ఐడియా వచ్చింది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని. పాప ఉంది, ఇబ్బంది అవుతుంది, ఏమొద్దని అయితే అన్నాడు. కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని రిక్వెస్ట్ చేసిన. సరే 1 year లోపు చూద్దాం, సక్సెస్ అయితేనేమో అట్నే కంటిన్యూ చేద్దు, లేకపోతే ఏమొద్దని అయితే అన్నాడు. రిక్వెస్ట్ చేయంగా ఓకే అని యాక్సెప్ట్ చేసిండు. ఇక ఆయనే మొత్తం వీడియో ఎడిటింగ్ చేయడం అన్ని ప్రతిదీ ఆయన మాటల్లో చెప్దాం. నేను ఛానల్ నడపగలనా, ఎట్లాంటి కామెంట్స్ వస్తాయి, ఏమన్నా ఫీల్ అవుతాడా ఏందని అయితే అడుగుదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, మీలో ఎంతో కొంతమందికి తెలిసే ఉంటా, మా వైఫ్ అన్నట్టుగా నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నేను అంత ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తిని కూడా కాదు. మనది ఎలక్ట్రికల్ ఛానల్ అనమాట. 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అనమాట. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తోటి అయితే మనం వీడియోస్ చేస్తాం. రెగ్యులర్ గా బ్లాగ్స్ ఇట్లా కాకుండా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ వీడియోలో నేను కనపడడానికి కారణం వచ్చేసి మా వైఫ్ ని కొంత ప్రోత్సహిద్దాం అన్నట్టుగా ఈ వీడియోలో అయితే నేను కనపడడం అనేది జరుగుతుంది. ఇక నుంచి కూడా కొన్ని వీడియోస్ లో అయితే నేనైతే ఉంటా. మా వైఫ్ చెప్పింది పెద్ద సెలబ్రిటీ మీకు ఇంటర్వ్యూ చేస్తా, అది ఇది అని. నా దృష్టిలో సెలబ్రిటీ పెద్ద 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే సెలబ్రిటీ అని ఫీల్ అవుతాయి. ఏ వైఫ్ కైనా హస్బెండ్ సెలబ్రిటీయే. పెద్దగా లేపిందిలే గానీ మరి అంత ఏం లేదు అక్కడ. ఫ్రెండ్స్, ఈ వీడియోలు నేను కనపడడానికి కారణం వచ్చేసి కొంత ప్రోత్సహిద్దాం అన్నట్టుగా. నా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా ఉంటే కొంతమంది ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ ఛానల్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటది. అయితే ఈ వీడియోలు వచ్చేసి నేను చెప్పడానికి రీజన్ వచ్చేసి రెగ్యులర్ గా నేనైతే వీడియోస్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటా ఛానల్ వచ్చేసి మన ఎలక్ట్రికల్ ఛానల్లో. పెళ్ళైన తర్వాత ఈమె నేను రోజు వీడియోస్ చేయడం అదంతా చూసేసి ఈమె కూడా కొంచెం యూట్యూబ్ లో వేరే ఖాళీ ఉంటది కదా, వేరే యూట్యూబ్ లో వీడియోలు కూడా చూసి కొంత ఇన్స్పిరేషన్ అయ్యి నా వీడియోస్ కూడా నేను రెగ్యులర్ గా పెట్టడం వల్ల నా వీడియోస్ అవన్నీ ఎడిటింగ్ అవన్నీ చూసి స్కిల్స్ ఈమె కూడా ఇంట్రెస్ట్ అయితే పుట్టింది అనమాట.
ఈమె కూడా చేస్తా నేను కూడా చేస్తా అనేసి అడగడం అయితే జరిగింది. ఎందుకులే ఇంటికాడ ఉండరా నార్మల్ గా, ఎందుకు ఈ బ్లాగ్స్ ఇవన్నీ ఏం చేస్తావు, అంత ఇబ్బంది ఎందుకు నీకు, ఇంటికాడ ఏ వర్క్ ఎక్కువ అయితే అంటే ఆయన కూడా నేను కూడా చేస్తా అంటే సర్లే చేయని కొంచెం ప్రోత్సాహిత చేసిన. ఒక 1 year బ్యాక్ స్టార్ట్ చేసినాం. 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినాక కొంత ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఆపడం అయితే జరిగింది వీడియోస్. మళ్ళీ ఈ ఒక 3 months నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్ గా అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆ చెయ్యి అయితే నొప్పిలేస్తుంది, ఊగా కెమెరా మొత్తం కదిపేస్తుంది. వీడియో కూడా చూడండి మీరు ఎట్లా వస్తుందో. అంత క్లారిటీ అయితే లేదనుకుంటున్నా. మనం ఏదైనా వర్క్ చేస్తే కొంచెం స్టిల్గా ఉండాలి, అది నొప్పిలేస్తానని కొంచెం పట్టుకోవాలి. అది కన్సిస్టెంట్ అంటారు, యూట్యూబ్ లో కూడా అంతే. కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అయితే అవుతారు అనమాట. నేను కూడా స్టార్టింగ్ లో ఇంతే స్ట్రగుల్ అయినా. ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనకి అంత తొందరగా అయితే క్లిక్ అయితే కావన్నమాట. దగ్గర 1 year తర్వాత నేను క్లిక్ అయ్యి నా ఛానల్ ఇప్పుడు 1.5 lakh సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. నేను కూడా అదే చెప్తా, ఎక్కడ కూడా డ్రాప్ కాకుండా వీడియోస్ పెట్టు అని చెప్తా. గానీ ఆ బ్లాగ్స్ నేను బయట ఎలక్ట్రికల్ వర్క్, హౌస్ వైరింగ్, ప్లంబింగ్, ఈ మోటార్ వైండింగ్ వీటికి సంబంధించి వర్క్లకు అయితే వెళ్ళిపోతా. ఈ మా ఇంటికాడ పనులు చూసుకొని ఈ వీడియోస్ తీసేసరికి లేట్ అయిపోద్ది అనమాట. కానీ కొన్ని వీడియోస్ అయితే ట్రై చేయడం వల్ల వస్తాయి, అవి యూట్యూబ్ లో అయితే పెడుతున్నాం. కానీ ఆ కన్సిస్టెంట్ అనేది మెయిన్ ఒకటైతే లేదు ఈమె దగ్గర. అప్పుడప్పుడు అయితే వీడియోస్ అయితే పెడుతుంది అనమాట. మీరు కూడా చాలా మంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఆ వీడియోస్ పెట్టినప్పుడే సబ్స్క్రైబర్స్ రారు. వీడియోస్ పెట్టక ముందుకు ఆ పాత వీడియోస్ కి అయితే సబ్స్క్రైబర్స్ వస్తారు. ప్రెసెంట్ అయితే మొన్న ఒక వీడియో చూసిన తర్వాత 1 week కి 100 members సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఒక వ్యక్తిని మీకు చూపిస్తా అన్న తర్వాత నేను ఈ వీడియోలో కనపడడానికి ఒకటి అడుగుతా అంటే సర్లే చేద్దాంలే అన్నట్టుగా నేను చెప్పిన. మొత్తానికైతే ఈ థంబ్నెయిల్స్ కానివ్వండి, ఎడిటింగ్ అన్ని ఖాళీ టైంలో దొరికినప్పుడు అయితే చేసి పెడతా. కొంచెం ప్రోత్సాహం ఇద్దన్నట్టుగా చూసి తను కూడా నేర్చుకుంటాను. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్. స్టిల్ ఇప్పుడు దాకా మీరు చూసిన ఇంతకుముందు నేను వచ్చే ముందు వీడియో మొత్తం సింగిల్ టేక్ చెప్పింది. మాట్లాడితే మంచిగా అనర్గళంగా మాట్లాడుతుందిలే, కానీ ఎడిటింగ్ అంటే ఇక తర్వాత మనం చూసుకుంటాం. అయ్యి మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. అయితే నేను మంచిగా నడపగలుగుతాను యూట్యూబ్ ఛానల్. కన్సిస్టెంట్ మెయింటైన్ అయితే ఫ్రెండ్స్ తను కన్సిస్టెన్సీగా చేయను అనేసి అంటాడు. పాపని చూసుకొని ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఒక్కదాన్నే ఉంటా కదా, వీడియోస్ తీయడానికి ఎవరు ఉండరు. మళ్ళీ ఒకరు వీడియోస్ తీసుకున్నా కానీ అది ఎడిటింగ్ చేయడానికి 3-4 days పడుతుంది ఫ్రెండ్స్ మా హస్బెండ్కి. తన వీడియోస్ ఎడిటింగ్ చేసుకొని తన వర్క్కి వెళ్ళి లేట్ అవుతుంది. ఇక అంత వర్క్ చేసి వచ్చి మళ్ళీ తన వీడియోస్ చేసుకొని మళ్ళీ నా వీడియోస్ ఏం చేస్తారులే అని ఏమోలే అని 1 day ఆగి తర్వాత చేయమంటే చేద్దాంలే తన మిస్టేక్ కూడా కొంచెం ఉంది ఫ్రెండ్స్. నాకు ఎడిటింగ్ రాకపోవడం వల్ల నాకైతే -point అయితే అవుతుంది. తను ఎడిటింగ్ నా వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి నేర్చుకో అని చెప్తా. తన వీడియోస్ చేసేటప్పుడు కూడా కానీ తనంత పట్టించుకోదు అనమాట. ఇక తన పని తను చేసుకుంటది. ఫ్రెండ్స్ ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసిన హనుమాన్ జయంతి అని. అందులో కొంచెం మా అన్నయ్య వాళ్ళు అయితే చెప్పారు మంచిగా ఎడిటింగ్ చేసినావు కానీ కొంచెం మిస్ అయింది అనేసి చెప్పిండు. అట్లా చెప్పడం వల్ల మళ్ళీ ఇక కొంచెం ఏమైనా క్లారిటీ మిస్ అయ్యి మళ్ళీ ఇదేం వీడియో అని అట్లా సబ్స్క్రైబర్స్ అనుకుంటారేమో అని అయితే ఎడిటింగ్ చేయట్లేదు. అది కూడా తొందరలో అయితే నేర్చుకుంటా, ఖచ్చితంగా నేర్చుకుంటా. ఒకరితో పని లేకుండా నాకు నేను వీడియోస్ తీసుకునే అంత రేంజ్కి అయితే వెళ్తా ఖచ్చితంగా. మా హస్బెండ్ ఎడిటింగ్ చేయకపోవడం చాలా రిక్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎడిటింగ్ చేయని చాలా రిక్వెస్ట్ చేయాలి. ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నీకు ఎడిటింగ్ చేయడం రాని వీడియోస్ ఎందుకు అని కూడా అంటాడు. కానీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కసారి ఏమో తొందర వీడియోస్ చేద్దాం పట్టు అని ఒక్కోసారి అంటాడు. ఒక్కొక్కసారి ఏమో నాకు వీడియో ఎడిటింగ్ చేయడం రాదు ఎందుకు కాదని ఒక్కొక్కసారి అంటాడు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు కనుక మన సబ్స్క్రైబర్స్ ఉంటే కొంతమంది దయించి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఫైనల్గా సెలబ్రిటీ ఈయనే, ఎడిటింగ్ మాస్టర్ ఈయనే, థంబ్నెయిల్స్ ఈయనే, ప్రతిదీ ఆల్ ఇన్ వన్ నా యూట్యూబ్ ఛానల్కి ప్రతిదీ ఈయననే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానన్నది. ఫైనల్గా వీడియో వచ్చేసి ఇది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే చెప్పు నువ్వు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.